అండ్ హిట్ వర్స్ లో ఎన్నో అద్భుతమైన బ్యాక్ టు బ్యాక్ మూవీస్ అన్నింటినీ కూడా మన ముందుకు తీసుకొస్తున్నారు. హిట్ ద ఫస్ట్ కేస్ అని చెప్పి, ద సెకండ్ కేస్ అని చెప్పి, అండ్ ఇప్పుడు కూడా ఎంతో అద్భుతమైన సినిమాని మాకు అందరికీ అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ సార్, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ ద స్టేజ్ ప్లీజ్? ఈ సక్సెస్ ని మా అందరితో పాటు పంచుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం మీ మాటల్లో. Thank you. Hi everyone. First of all, would like to extend my thanks and feeling very grateful that our armed forces are doing what they are doing right now to keep us safe and protect us. So huge respect to our army. So with that I'll start. Koddiga oka 5 minutes time తీసుకుంటాను bro, because I've never got to thank people. So this is the only place where I get to do it, obviously. So first of all, మీడియా అన్నలందరికీ థ్యాంక్ యూ. ఫస్ట్ నుంచి కూడా మీరు ఈ మూవీని చాలా ఆడియన్స్ లోపల తీసుకెళ్లారు. థ్యాంక్ యూ సో మచ్. యూ బీన్ వెరీ పాజిటివ్ అబౌట్ ద ఫిలిం రైట్ ఫ్రమ్ ద టైం మేము స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఆడియన్స్ లోపల తీసుకెళ్లారు. థ్యాంక్ యూ సో మచ్. ఆడియన్స్ మంచి కంటెంట్ వచ్చినప్పుడు ఎప్పుడు దే నెవర్ లెట్ us డౌన్ అని మళ్ళీ ప్రూవ్ చేశారు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. చాలామంది థియేటర్లకి జనాలు రాని టైంలో ఒక హిట్ డెలివర్ చేశారు మా టీమ్, హిట్ 3 టీమ్ అని చెప్తుంటే చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇట్ జస్ట్ రీఇన్స్టాల్స్ మై ఫెయిత్ ఇన్ ది ఆడియన్స్ దట్ దే విల్ ఆల్వేస్ సపోర్ట్ గుడ్ సినిమా. సో ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మై డాడ్ ఈస్ హియర్. హాయ్ నాన్న. సో లాస్ట్ టైం చెప్పావు ఏదో ఒకటి చేసి మళ్ళీ నిలదొక్కోరా అని చెప్పావు ఒక 1.5 year ముందు. నీ బర్త్డే రోజు సక్సెస్ మీట్ జరుగుతుంది. దిస్ ఇస్ మై స్మాల్ గిఫ్ట్. ఆల్ ద యాక్టర్స్ యార్ ఇన్ ద ఫిలిం, యూ గైజ్ హ్యావ్ ట్రస్టెడ్ మీ సో మచ్. ఎవ్రీబడి, అంటే పేరున థ్యాంక్ యూ సో మచ్. ఎవరి పేరున మర్చిపోతే క్షమించండి. బట్ శ్రీనాథ్ నా హిట్ వర్స్లో ఒక కాన్స్టెంట్ ఆఫీసర్గా ఫస్ట్ కేసు, సెకండ్ కేసు, థర్డ్ కేసులో అన్ని కేసుల్లోనూ కనిపిస్తూ వచ్చిన ఒకే ఆఫీసర్ నువ్వే. సో థ్యాంక్ యూ సో మచ్. శ్రీనాథ్ ఇస్ లైక్ మై బ్రదర్. 10th standardలో ఉన్నప్పటి నుంచి నాకు పరిచయం శ్రీనాథ్. సో ఈ జర్నీ కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నా శ్రీనాథ్. సో యుల్ గో ప్లేసెస్, ఐఎమ్ వెరీ షూర్ అబౌట్ ఇట్. సూర్య, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అగ్రీయింగ్ టు డూ ద రవి క్యారెక్టర్ చేసావు. థ్యాంక్ యూ సో మచ్. కోమ్లీ ప్రసాద్, షీఈస్ నాట్ హియర్ టుడే. తను కూడా హిట్ 2లో షీ కేమ్ ఇన్ టు ద వర్స్ అండ్ షీఈస్ బీన్ డూయింగ్ అ గ్రేట్ జాబ్. వెరీ ప్రొఫెషనల్ యాక్టర్. థ్యాంక్స్ కోమ్లీ. అండ్ ఆల్ ద అదర్ యాక్టర్స్. పావని, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ చిన్న క్యారెక్టర్ అయినా కూడా చేసావు. వెరీ గ్రేట్ఫుల్. రావు రమేష్ గారు యాక్చువల్లీ నాకు చాలా హ్యాపీ అనిపించింది. నేను సార్ దగ్గరికి వెళ్ళి, సార్ ఇట్లా మళ్ళీ వైజాగ్లో కేసు నడుస్తుంది సార్, మీరు ఒక జస్ట్ చాలా చిన్న రోలే ఉంది అని అంటే ఆయన ఒకటే మాట అన్నారు, శైలేష్ నేను హిట్ వర్స్ లోపలికి వచ్చినప్పుడు నేను ఒప్పుకొని వచ్చాను. సో విచ్ మీన్స్ నా 7 కేసెస్లో నన్ను ఎప్పుడు పిలిచినా కూడా నేను ఎనీ టైం అట్లా వెనక బ్యాక్గ్రౌండ్లో అలా వెళ్ళిపోయినా కూడా నేను వచ్చి కనిపించాలి, అది నా రెస్పాన్సిబిలిటీ అని చెప్పారు. సో వెరీ స్వీట్ ఆఫ్ రావు రమేష్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ అగ్రీయింగ్ టు డూ దిస్. శ్రీనిధి, I will talk about you at the end of my speech. And Nani sir, మీరు కూడా. అండ్ అమిత్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇంటర్వెల్ దగ్గర చాలా మంచి హై ఇచ్చావు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్సో ఐ థింక్ ఐ కెన్ నౌ యాంటగనిస్ట్ పేరు చెప్పచ్చు అనుకుంటా నాకు తెలిసి. సో ఐ థింక్ ఐ కెన్ టెల్ ఇట్ ఆఫ్. సో ప్రతీక్ ఎప్పుడు ప్రతీక్ సార్ పేరు నేను ఎప్పుడు నా సినిమాలో యాంటగనిస్ట్ నేను ఎప్పుడు థ్యాంక్స్ చెప్పలేను. ఆల్వేస్ పాపం మాట్లాడినప్పుడల్లా ఇదే టాపిక్ వస్తూ ఉంటుంది. ఎప్పుడు వెన్ విల్ ఐ గెట్ టు థ్యాంక్, ఎందుకంటే స్పాయిలర్ అయిపోద్ది అని చెప్పి చెప్పాం. బట్ సిన్స్ ఎనీవేస్ ఈ సినిమాలో హూడ్ అనేది కాదు, మనం ఇంటర్వెల్ దగ్గర ఓపెన్ చేస్తున్నాం. అండ్ ఆల్సో చాలా మంది సినిమా చూస్తారు కాబట్టి ఐ కెన్ థ్యాంక్ ప్రతీక్ సార్. థ్యాంక్ యూ సో మచ్. వాట్ యూ డన్ విత్ దిస్ ఫిలిం ఇస్ అమేజింగ్. కాష్ ఆప్ ఇదర్ హోతే పర్ వీఆర్ ఆల్ థింకింగ్ అబౌట్ యూ అండ్ యువర్ గ్రేట్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ all my technicians, I just want to thank very quickly. I'll go through my technicians once. Rajesh garu, thank you so much. మీరు కాస్ట్యూమ్స్ మీద ఎంత వర్క్ చేశారో అన్నది ద హోల్ టీమ్ నోస్ ఇట్. ఎందుకంటే క్యారెక్టర్సే కాదు, మనం డిఫరెంట్ జాగ్రఫికల్ లొకేషన్స్కి వెళ్తున్నప్పుడు దాని క్లైమేట్కి తగ్గట్టు, దాని వెదర్కి తగ్గట్టు కూడా మీరు యూ హ్యాడ్ టు బ్రింగ్ ఇన్ దట్ ఎలిమెంట్ ఆల్సో. అండ్ అమేజింగ్ జాబ్, నాకు చాలా నచ్చింది. చాలామంది చెప్తున్నారు నాని బ్రో యువర్ మోస్ట్ స్టైలిష్ costumes in this, and so I think Rajesh should get a lot of credit for that, I feel. And Nagendra sir,
మీకు థ్యాంక్స్ చెప్పడం చాలా చాలా చిన్న విషయం. ఎందుకంటే నేను ఫస్ట్ ఈ కథ నాని సార్ చెప్పినప్పుడు ఎలా శైలేష్ ఈ వరల్డ్ ఎలా బిల్డ్ చేస్తాం మనం, సెకండ్ హాఫ్లో ఏదేదో చెప్తున్నావు ఏంటి, ఎలా బిల్డ్ చేయబోతున్నావు వరల్డ్ అన్నప్పుడు మనం ఫస్ట్ జరిగిన మీటింగ్స్లో మనం అంటే మనకి క్లైమాక్స్లో జరిగే స్టోరీతో లొకేషన్ కూడా కనెక్ట్ అయి ఉండడం వల్ల నెంబర్ ఆఫ్ లాజిక్స్ మనకి వర్కౌట్ అవ్వాలి అన్న ఒక విజన్ ఉండింది. ఎక్కడో గుహల లోపల సెటప్ నుంచి మనం లాస్ట్కి మనం ఒక బర్మీస్ ప్యాలెస్ దాకా వచ్చాం. ఎన్ని నెంబర్ ఆఫ్ సెటప్స్ వీ ట్రైడ్, వీ ట్రైడ్ డూయింగ్ ఇట్, అండ్ దెన్ ఫైనలీ మీరు క్రాక్ చేసిన డిజైన్ ఏదైతే ఉందో ఇట్ డెడ్ జస్టిస్ టు ద ఫిల్మ్ ఇస్ వాట్ ఐ ఫీల్. యాక్చువల్లీ నాగేంద్ర సార్ జస్ట్ వెరీ బ్రీఫ్లీ చెప్తా మీకు, ఎవ్రీ ఫ్రేమ్ మీరు ఎక్కడ పాజ్ చేసి చూసిన సెకండ్ హాఫ్లో యూ విల్ సీ 3 layers ఆఫ్ డీటెయిలింగ్. 150 సంవత్సరాల ముందు ఆ ప్లేస్ ఏంటి, 50 సంవత్సరాల ముందు ఆ ప్లేస్ ఏంటి, అండ్ ఇప్పుడు వీళ్ళు అక్కడ కలుస్తున్నప్పుడు ఆ ప్లేస్ ఏంటి అన్నదానికి సంబంధించిన 3 layers ఆఫ్ డీటెయిలింగ్స్ మీరు ఇచ్చారు. దట్ ఈస్